హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ శశాంక్. నేను ఆండ్రాలజిస్ట్ అండ్ సర్జన్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్. సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అంటే ఏంటి? సో భార్య భర్తలది ఇప్పుడు ఒక సంవత్సరం వరకు ప్రెగ్నెన్సీ రాలేకపోతే వర్కప్ చేస్తారు, ఫర్టిలిటీ వర్కప్. సో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావాలంటే దీనికి వీర్యంలో కణాలు కొంచెం కౌంట్స్, కాన్సన్ట్రేషన్, దాని కదలికలు ఉంటేనే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా సక్సీడ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి కౌంట్స్ తక్కువ ఉన్నా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు, కానీ అది వచ్చే అవకాశాలు కొంచెం తక్కువ. ఈ వీర్యం కణం పరీక్ష అంటే ఏంటి? ఇప్పుడు ఈ టెస్ట్ ఫర్టిలిటీ ల్యాబ్స్లో చేస్తారు. 2 నుంచి 5 రోజులు భార్య భర్తలు దూరం ఉండాలి. సో అబ్స్టినెన్స్ పీరియడ్ ఇంపార్టెంట్. ఈ వీర్యంది శాంపిల్ ఇస్తారు. ఇట్ క్యాన్ బి కలెక్టెడ్ ఇన్ హాస్పిటల్లో ఇది ఇవ్వచ్చు. ఆర్ కొన్ని పేషెంట్స్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతే దే కెన్ కలెక్ట్ ఇట్ అట్ హోమ్ శాంపిల్ కలెక్షన్. కానీ ఆ శాంపిల్ ఒక పర్టికులర్ టెంపరేచర్లో స్టోర్ చేయాలి. కంటైనర్ ఇస్తారు, స్టెరైల్ కంటైనర్. అది హాఫ్ అన్ అవర్ లోపు తీసుకురావాలి ఫర్ ది అనాలిసిస్ టెస్ట్. సో ఇక్కడ ఈ టెస్ట్ ది ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ ఫర్టిలిటీది ఛాన్సెస్ చెప్తుంది, ఎంతవరకు మేల్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, హస్బెండ్ సైడ్ నుంచి ఏమైనా కారణాలు ఉన్నాయా, ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అని దాని గురించి కొంచెం క్లారిటీ ఉంటుంది. ఈ టెస్ట్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ ఏంటి అంటే ఫ్లక్చుయేట్ అవుతుంది. ఒక్క కణం పరీక్ష రిపోర్ట్ మీద మనం బేస్ చేయలేం. కనీసం 2 to 3 శాంపిల్స్, అండ్ అది కూడా ఒక మంచి స్టాండర్డైజ్డ్ ల్యాబ్లో, WHO ప్రోటోకాల్ ఫాలో చేసిన ల్యాబ్లో చేసుకుంటే అది కరెక్ట్ ఉంటుంది.